రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి నమస్కారం. జై విశ్వకర్మ. సికింద్రాబాద్లో కుకట్పల్లిలో రాజమండ్రిలో ఉన్నటువంటి వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలర్ షాప్లో భాగవతం కోసం మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చేసినాం, 2 వీడియోలు కూడా చేసినాం. చాలామంది ఏమైంది, వాళ్ళ భాగవతం వాళ్ళ మోసాలు బయట పెడతామన్నారని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. విషయం ఏంటంటే వాళ్ళ మేనేజర్ రాజు అనే వ్యక్తి మా త్రీనాథ్ గారిది ఈ షాప్ ఓనర్ది బర్త్డే ఉంది. బర్త్డే చాలా గ్రాండ్గా చేస్తారు. మేమందరం వెళ్తాం అక్కడికి. మాకందరికి కూడా బట్టలు అవి పెడతాడు, పైసలు ఇస్తాడు. కొంచెం బర్త్డే అయిన తర్వాత ప్రోగ్రాం పెట్టండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా నేను 4వ డేటు 3వ డేట్ రోజు వస్తాను, మీరు నిరూపించుకోండి. మీరు చెప్పినంత బంగారం అందులో వెళ్ళదు, ఏ ఐటెంలో కూడా మైక్రో పాలిష్ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్తే బర్త్డే అయిపోయిన తర్వాత రండి సార్, తప్పకుండా త్రీనాథ్ గారు వస్తారు, మీరు చెక్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. సరే, ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి, మనం కూడా అంత మొండి పట్టు పట్టొద్దు అనే ఉద్దేశంతో ఆగడం జరిగింది. బర్త్డే అయిపోయిన వెంటనే కనుక వాళ్ళు నిరూపించుకోకపోతే తప్పకుండా అన్ని టీవీ ఛానళ్ళ వాళ్ళను పిలిచి పోలీస్ స్టేషన్లలో డీజీపీ గారి దగ్గర, కన్జ్యూమర్ కోర్టులో కేసు వేస్తాం, డీజీపీ గారి దగ్గర కంప్లైంట్ చేస్తాం, వాళ్ళ షాపులు మూసేపిస్తాం. వదిలిపెట్టే ప్రసక్తి ఏం లేదు. ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ అంటే ఆషామాషి కాదు, దమ్మున్న ఛానల్. ఎవరికి భయపడేది ఉండదు, ఎవరికి లొంగేది ఉండదు. ఎందుకంటే రిక్వెస్ట్ చేయడం వల్ల మరీ అప్పటికి కూడా 3-4 సార్లు ఫోన్ చేసినాం. లేదు సార్కి పుట్టినరోజు ఒకటి అయిపోతే అతను వస్తాడు ఇక్కడికి, వచ్చిన తర్వాత చెక్ చేయండి అని చెప్పారు. తప్పకుండా చెక్ చేయడమే. ఏ మాత్రం చెప్పినంత గోల్డ్ వెళ్ళకపోతే అందులో షాపులు మూసేపియడమే. ఎట్లయితే కోట్లకు పడగలెత్తారో 100 కోట్లకు, అవన్నీ జనాల డబ్బులు, ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చే విధంగా చేయడమే ఉంటుంది. మొత్తం పోస్టర్లు అంటేస్తాం, బ్యానర్లు కడతాం. గల్లీలో ఎక్కడ వెంకటరమణ కట్టుగాజుల బాధితులు ఉన్నా రండి, వాళ్ళ బంగారం వాళ్ళకి ఇచ్చేసి మీ డబ్బులు మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాం. వదిలిపెట్టే ప్రసక్తి ఏముండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.